చూసుకోవచ్చు, కానీ ఇప్పుడే అంత ప్రత్యేకం ఎందుకైపోయానా అని. అయినా మీ మంచి మనసుకు నా స్థానంలో ఎవరు కోడలుగా వచ్చినా బంగారంలాగే కనిపిస్తారులే. లేదు భూమి, ఈ మాట నేను ఒప్పుకోను. దేవతే దిగొచ్చి నీ స్థానంలో నిలబడ్డా నా కొడుక్కి భార్యగా నువ్వే కావాలి అంటాను. నిన్ను కట్టుకొని నా కొడుకు అదృష్టవంతుడైపోయాడు. మరీ ఇంత పొగుడుతారని ముందే తెలుసుంటే కాస్త తక్కువ తినేదాన్ని. ఇప్పుడు అరిగించుకోవడం కష్టమేమో అత్తయ్య. హాస్యం ఆడటంలో కూడా నువ్వు దిట్టవే. అది సరేగాని భూమి, నా కొడుకు గగన్ అంటే ఎందుకు నీకు అంతిష్టం? అలా అడుగుతారేంటత్తయ్య? ఏ భార్యకైనా భర్త అంటే ఇష్టమే ఉంటుంది కదా. లేదు భూమి, గగన్పై నీ ఇష్టం చాలా ప్రత్యేకం. ఎందుకు నీకు అంతిష్టమో నాకు తెలియాలి, చెప్పు. అత్తయ్య, దేవుడంటే మీకెందుకిష్టం? అదేం ప్రశ్న? ఈ లోకాన్ని సృష్టించిందే ఆయన. మనతో సహా సమస్త జీవరాశి ఆయన సృష్టిలో భాగం. అందుకే ఆయన్నిష్టపడతాం, భక్తితో మోకరిల్లుతాం కదా. ఎప్పుడైనా మనల్ని రక్షించి ఎవరైనా మన ప్రాణాన్ని కాపాడారనుకోండి, వాళ్ళని కూడా మనం ఆ దేవుడితో సమానంగా చూస్తాం కదత్తయ్య. అవును, చూస్తాం. అందులో అనుమానం ఏముంది? ఆయన నేనడిగిన ప్రశ్నేంటి, నువ్వు చెబుతున్న సమాధానమేంటి? టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు భూమి. లేదత్తయ్య, అక్కడికే వస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ నన్ను కని నేను బ్రతకాలన్న ఉద్దేశంతో బొమ్మల ఫ్యాక్టరీ నుండి బయటికి విసిరేసింది అత్తయ్య. అప్పుడు ఏ వీధి కుక్క నోటికి చిక్కకుండా నన్ను కాపాడింది బావే అత్తయ్య.